శ్రీ గురుభ్యో నమః, మహాగణాధిపతి నమః, శివాయ గురు నమః, శ్రీ కామేశ్వరీదేవి నమః. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు అక్టోబర్ 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కన్యలో రవి, తులలో కుజుడు బుధుడు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు కుంభం, మీన, మేషరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం చేయదలుచుకుంటే ఇరుపక్షాల జాతకాలు చూసుకోవడం, తద్వారా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. లగ్నాధిపతి, రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో బుధుడితో కలిసి ఉన్నారు. ద్వితీయ షష్టమాధిపతితోటి. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తులు వెళ్ళి పెరుగుతుంది. ఉద్యోగంలో మీకంటే ఒక స్థానం సంపాదించుకుంటారు. అనుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. అయితే ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రభుత్వ పరంగా ఉద్యోగం కావచ్చు, లేదా రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం క్లియర్ అయ్యే విధంగా గోచరిస్తోంది. పెద్దల ఆరోగ్యం పట్ల కూడా చక్కగా ఉంటుంది. సహోదరి మధ్య సఖ్యత మరింత బలపడుతుంది. సంతానాభివృద్ధి చక్కగా ఉంది. ఏ రకంగా చూసుకున్నా వీరికి ఏలినాటి శని ఉంది అనే భయం పక్కన పెడితే అన్ని విధాలుగా వీరికి బాగుంటుంది. ఏలినాటి శనిలో కూడా ఈ వారం దశమ లాభాధిపతి అయిన శని వ్యయంలో బలంగానే ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీ స్థానాన్ని మీరు సంపాదించుకోవడం కోసం గట్టిగా ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఎక్కువగా కష్టపడాలి. లోన్లు ఏవైతే ఉన్నాయో త్వరగా తీర్చివేయాలి. ఎవరికి మనం అప్పు ఉండకూడదు, మన కష్టార్జితంతో మనం ఉండాలి అనే భావంతో మీరు ఏర్పడతారు. అది మన మంచిగా అని చెప్పచ్చు. ఎందుకంటే మీ భావన ఏదైతే ఉందో అది అప్పులు తీర్చే దిశగా అడుగులు పడతాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. స్థిరచరాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. కోర్టు వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. వివాహం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధం వచ్చినప్పటికీ జాగ్రత్త చూసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏలినాటి శని నడుస్తుంది. అయితే కాస్త నెగ్లిజెన్సీ అనేది వీళ్ళకి ఉంటుంది. చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించడం, ప్రభుత్వ సంబంధమైన పరీక్షలు, రాత పరీక్షలు కావచ్చు, వాటికి సంబంధించిన ఏదైతే ఉంటే కనుక ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు వీరికి కలిసి వస్తాయి. ఉద్యోగం స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, గ్రీన్ కార్డ్, పిఆర్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పై చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. వివాహం చేసుకోవాలి అనే భావన ఏర్పడుతుంది. మంచి సంబంధం చూసి ముందుకు వెళ్ళాలని యోచన చేస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. బంధువర్గంలో, మిత్రవర్గంలో ఏదైతే అపవాదులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు కేతువుతో కలిసి. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు 6ంట ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు కూడా 6ంటే ఉన్నారు. ఆరోగ్యరీత్యా సర్జరీస్ ఇటువంటి ఉండే అవకాశాలు గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అశ్రద్ధ చేయకూడదు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అవి కొన్ని మంచి మార్పులు అని చెప్పవచ్చు. ప్రమోషన్ కావచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు. ఇవి మీకు అనుకూలించే విధంగా గోచరిస్తుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తారు. ప్రస్తుత వ్యాపారం సక్రమంగా నడుస్తున్న కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. అది మన మంచిదే, అవసరమైతేనే ప్రారంభించండి. లేకపోతే ఉన్న వ్యాపారాన్ని నడిపించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, సినీ కళారంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ ఇండస్ట్రీ, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం
లాభించే దశగా గోచారం కనిపిస్తోంది. అదేవిధంగా కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీ కష్టం తగిన ప్రతిఫలం లభించినప్పటికీ ఏదో ఒక తెలియని అశాంతి నెలకొంటుంది. మనం ఇన్ని చక్కగా చేస్తున్నాం, అందరికీ సహాయ సహకారం అందిస్తున్నాం, ఏదో తెలియని నరదిష్టి ఏర్పడుతుందా అనే భావన ఏర్పడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలు తగలడం, చిన్న చిన్న నష్టాలు రావడం, చేద్దాకా వచ్చిన డబ్బు వెనక్కి వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అది తాత్కాలికమేనండి, భయపడాల్సిన అవసరం లేదు. ధన వ్యయ సూచనల మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగినది. ఎందుకంటే మీ చేతిలో ధనం ఉంటే అది ఎలా ఖర్చు అవుతుందో మీకే తెలియదు. అది మంచి ఖర్చులు అవుతాయి, కానీ ఎవరైనా సహాయం అడిగితే డబ్బులు ఇచ్చేస్తారు, అది మళ్ళీ మీకు రిటర్న్ కూడా రావు. ఏదైనా అప్పుగా ఇవ్వదలుచుకుంటే దానం చేయండి, కానీ కొద్దో గొప్ప భారీ మొత్తంలో ఏ రోజు అప్పు ఇవ్వకండి. అదేవిధంగా క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ఎందుకంటే లోన్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కట్టేటప్పుడు మటుకి సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అతిగా స్నేహితులు నమ్మి మోసపోవద్దు. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. కొత్త కోర్సు నేర్చుకోవడానికి, కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా మరింత ముందుకు వెళ్ళాలన్న మీ ఆలోచన శక్తి అందరినీ మెప్పిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ మీ తీరు బట్టి అందరూ మెచ్చుకోవాలంటారు. ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే భావన ఉంటుంది. నలుగురిలోనూ హుందాగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న మీ భావన ఏదైతే ఉందో అది మంచి ఫలితాలకి దారి తీస్తుంది. చదివే టైంలోనే చదువుకోవాలి, తద్వారా మంచి ఫలితాలు భవిష్యత్తులో మనకు ఏర్పడతాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో స్థానచలనం అనేది కనిపిస్తోంది. వచ్చిన ఉద్యోగ అవకాశాలు అవి మంచివే కాదా అని నిర్ణయించుకుని ముందుకు వెళ్ళండి. ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. ఎందుకంటే ఒక చోట మీరు ఉద్యోగం చేశారంటే ఏళ్ల తరబడి అక్కడే ఉండాలి, చక్కగా చేసుకోవాలని భావన మీకు ఉంటుంది. అయితే ఇంతకంటే మరీ మంచి ఉద్యోగం వస్తుందేమో, దానికి వెళ్దాం అనే భావన కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మీమాంసలు లేకుండా వచ్చిన అవకాశాలని లేదా ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగినది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో కొత్త కోణంలో ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సఫలీకృతం అవుతాయి. మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి 8 మంగళవారాలు అభిషేకం చేయించండి, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. దశమంలో రాహు ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అష్టమ లాభాధిపతి అయిన గురువు కూడా ద్వితీయంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. గురువీక్షణ పంచమాన్ని ఉంది కాబట్టి, బుధుడి మీద గురువీక్షణ ఉంది కాబట్టి మీ తెలివితేటలకి, మీ సమయ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ మెచ్చుకున్న విధంగా మీరు నడుచుకుంటారు. ధైర్య సాహసే లక్ష్మి అని అన్నారు పెద్దలు. మీ ధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా చక్కగా ముందడుగు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయట వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. కెరీర్ పరంగా చాలా వరకు బాగుందని చెప్పచ్చు. అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. షష్టమాధిపతి లాభాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. ఒక ఉద్యోగం చేదాకా వచ్చింది, చేజరిపిందన్న భావన ఏర్పడుతుంది, కానీ అది మంచి ఉద్యోగం వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. మీకున్న తెలివితేటలతోటి టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది, అలాగే అభివృద్ధి కూడా చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, సినిమా కళారంగాల వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు ఈ వారం లాభించే దశగా గోచారం నడుస్తోంది. పట్టుదలతోటి ముందుకు సాగండి. ఏదైనా సరే సాధించాలి, ఎదగాలి అన్న భావన మరింత బలపడుతుంది. ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో పైకి ఎదిగారు, వాళ్ళు కాదు మనం కూడా ఎదగాలి అంటే కాంపిటీషన్ మీరు వెళ్ళరు, కాంపిటీషన్ మీరు ఎప్పుడు ఉండరు. కానీ
నాకు నేనంటూ ఎదగాలి, నా పిల్లలకి నా ఫ్యామిలీకి నేను ఇంకా మరింతగా అండగా ఉండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. నూతన గృహ ప్రయత్నాలు మీరు ప్రారంభించవచ్చు. ఇల్లు కొనాలనే ఆశ ఆలోచన మీకు ఉండదు, కానీ ఎప్పుడైనా సరే సొంత ఇల్లు కట్టుకోవాలనే భావన ఉంటుంది. ఇక్కడ భావన కాదు, మీ సంకల్పం ముఖ్యం. నేను ఇల్లు కట్టుకోవాలి లేదా ఫ్లాట్ కొనుక్కోవాలని ఏదైనా భావన ఉందనుకోండి, అది మీ సంకల్పం సిద్ధించుకుంటే, సంకల్పం చేసుకుంటే అది ఫలిస్తుంది. ఇక్కడ మీరు ఎవరిని ఏది అడగరు, మీరు ఏది కోరుకోరు. పని చేసుకుంటున్నామా, వెళ్తున్నామా, నలుగురిలో పాటు ఉన్నామా లేదా అన్నట్టుగానే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మన కెరియర్తో పాటు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ మనకి ముఖ్యం. ద్వితీయాధిపతి చంద్రుడు భాగ్యం, దశమ, లాభస్థానాల్లో ఈ వారం సంచారం ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా సఫలీకృతం అవుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం కావచ్చు, రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లేదా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. భూ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, వీళ్ళు బాగా కలిసి వచ్చే విధంగానే ఈ వారం గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా చక్కగా గోచరిస్తోంది. వాక్చాతుర్యం అనేది మీకు చాలా బలంగా ఉంది. నలుగురిలోనూ మీ స్థాయిని నిరూపించే విధంగా ఈ వారం మీరు ప్రవర్తిస్తారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు, కుజుడితో కలిసి ఉన్నారు. షష్టమ లాభాధిపతి అయిన కుజుడితోటి ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం పట్ల ప్రేమ మనలు ఎక్కువగా ఉంటాయి, అయితే ఒక్కొక్కసారి అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉంటుంది. చెప్పకుండా వివాహాలు చేసుకోవడం లేదా ప్రేమిస్తున్నానని చెప్పడం ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఈ విషయాలు మీరు ప్రతి విషయాన్ని గమనించుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగానే ఉంటుంది. ఎంఎస్సీ కావచ్చు, హైయర్ స్టడీస్కి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. కుటుంబంలోని మంచి వాతావరణం నెలకొంటుంది. మీరు ఏదైతే కోరుకున్న ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కావచ్చు, అది వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ఒకరితో పోటీ లేకుండా మీకు మీరుగా వెలగలుగుతారు. అయితే కాన్సన్ట్రేషన్ కొద్దివరకు దెబ్బతింటుంది, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని యోచన చేస్తారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన కావచ్చు, లేదా ఫ్రాంచైజీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఒక ఫ్రాంచైజీని తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించాలి, 10 మందికి ఉపయోగపడాలి, జీవనోపాధం ఇవ్వాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ఈ చార్టెడ్ అకౌంట్స్ ఉన్నవారికి, ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్లో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి వారికి బాగుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా రావాల్సిన భూముల ధరలు ఏవైతే ఉన్నాయో గణనీయంగా పెరగడం, సేల్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎక్కడైతే పని ఆగిపోయిందో అక్కడి నుంచి మరి పని ప్రారంభం కూడా అవుతుంది. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, రావాల్సిన బిల్స్ రాలేదు అనే భావన లేకుండా ఈ వారం ఆ బిల్స్ కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవి పట్టించుకోరు, ఎందుకంటే అంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేదు కాబట్టి. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు. మంచి సంబంధం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం సంబంధం వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మట్టికి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. మిస్క్యారీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. ప్రతి ఒక్కరూ కుదిరితే గురువారం నాడు దక్షిణామూర్తి అభిషేకం చేసుకోవడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా తెలియని ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో వీరికి బలంగా ఉన్నారు. ఏదైతే రాదు అనుకుంటామో అన్ని ఆశలు వదిలేసుకుంది, భూమి కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, అనుకూలంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది.
ఎప్పటి నుంచో స్థిరాస్తి కోసం పోరాడుతున్న వారు కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉద్యోగరీత్యా అన్నీ బాగున్నాయి కూడా ఖర్చులు మటుకు అధికంగా ఉంటుంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. వ్యయ గురువు వ్యయాన్ని ఎక్కువగా సూచిస్తుంది. ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే అవి మంచి శుభకార్యాలకే ఖర్చు పెడతారు. పిల్లల కోసం ఖర్చు చేసే ప్రతి పని మీకు లాభదాయకంగా ఉంటుంది. అయితే ఉద్యోగంలో మటుకి అకౌంట్స్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ చార్టెడ్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు అన్ని సక్రమంగా చేసినా కూడా ఏదో తేడా వచ్చిందని మాటలు అనడం ఇటువంటివి జరుగుతుంటాయి. అది మరి తర్వాత చూపించుకోవడం, నిరూపించుకోవడం కూడా ఇటువంటివి జరుగుతుంటాయి. మనసు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నాం, మన మీద ఎందుకు ఇంతటి అభాండం వచ్చింది అనే భావన ఏర్పడుతుంది. భావన కాదండి, అటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇటువంటి విషయంలో అన్నీ ముందుగానే చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఎవరు మనల్ని ఏమనకుండా ఉండాలి, మన వరకు మనసు కరెక్ట్గా ఉండాలి అనే భావన ఉంటుంది. ఒక్కోసారి ఉద్యోగం రిజైన్ చేసి కొత్త ఉద్యోగానికి వెళ్దామా లేదా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామన్న భావన కూడా ఏర్పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉండదు, పరిపరి విధాలుగా పరిగెత్తిస్తూ ఉంటుంది. ఇటువంటి విషయం జాగ్రత్త తీసుకోండి. భూ సంబంధించిన విషయాలు బాగుంటాయి. భూ సంబంధించిన ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. అదేవిధంగా సినీ కళారంగాల వారికి, బ్యూటీషియన్స్కి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, పత్తి వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సకాలంలో చేతికి డబ్బులు రావడం, ఏమైనా లోన్లు ఉంటే తీర్చివేయడం, లేదా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలుకి అడ్వాన్స్ కానీ ఇచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు స్థిమితంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. పరిగెత్తకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి కాస్త మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అధికారుల వల్ల కావచ్చు, లేదంటే పని ఒత్తిడి వల్ల కావచ్చు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. స్ట్రెస్ గురి కాకుండా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దక్షిణామూర్తి రూపం కూడా మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగం ఈ వారం బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. మనకి ఎవరు తోడు అవసరం లేదు, నాకు నేనుగానే ఎదగలను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు వస్తుంది. మొన్నటి వరకు ఎవరో ఒకరు మీకు సహాయం చేయడం, మీరు ముందుకు వెళ్ళడం ఉంటుంది. ఇప్పటి నుంచి నాకు నేనుగానే వెళ్ళాలి, ఎవరి సహాయ సహకారాలు నాకు అవసరం లేదు, చిన్నదైనా పెద్దదైనా నాకు నేను సంపాదించుకోగలను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాను కదండి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే కూడా కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. పట్టుదల, కాన్ఫిడెన్స్ కాదు పట్టుదల. ఆ పట్టుదలతోనే మీరు 10 మందిలోనూ నేను ఏంటి అని మీరు నిరూపించుకోగలుగుతారు. కాబట్టి ఏదైనా సరే మంచి ప్రయత్నాలే కలిసి వస్తాయి. నిర్ణయాల మటుకి తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధాన్ని జాతక విశ్లేషణ చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న విభేదాలే కాబట్టి. చతుర్థాధిపతి, లాభాధిపతి ఆయన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు కేతువుతో కలిసి. విహారయాత్రలు, వినోదాలు పాల్గొనాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా ఇతరత విషయాల వల్ల కావచ్చు, ఎక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఇంట్లోనే ఉందాం, ఆరోగ్యం చూసుకుందాం అనే భావన ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. నమో నారాయణ ఒత్తులతోటి, ఓ నమస్తే ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. జన్మరాశిలో శుక్రకేతువులు, సప్తమ రాహు, అష్టమ శని, లాభంలో గురువు. సప్తమంలో రాహు వీరికి బలంగానే ఉన్నారు. అష్టమ శని కూడా బలంగానే ఉంది. వీరికి అష్టమ శని నడుస్తున్నా కూడా ఈ వారం కొంతవరకు వీరికి బెనిఫిట్స్గానే ఉంటుంది. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, అన్నీ అనుకూలంగానే ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు. అది వ్యాపారం ప్రారంభించేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. అది చేయొచ్చా వద్దా అనేది, లేదా ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే
వ్యాపారం ప్రారంభించేటప్పుడు అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యాపారం కంటిన్యూ చేసుకుని తర్వాత ప్రారంభించడం చెప్పదగింది. అదేవిధంగా పర్సనల్ లోన్కి, హౌసింగ్ లోన్కి వెళ్లకుండా ఉండడం చెప్పదగింది. హౌసింగ్ లోన్కి అయితే వెళ్ళండి, అది ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. ఎందుకంటే కొన్ని అప్పులు ఉన్నాయి, తీర్చివేద్దాం, హౌసింగ్ లోన్లో ఎక్కువ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు. అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మీకు ఎంతవరకు కావాలో అంతవరకే లోన్ తీసుకోండి. సంతానానికి సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది, వారి అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చక్కగా రాణిస్తారు వాళ్ళు వెళ్ళి. అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు లోన్ల విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అది ఈ వారం సమస్యపోయే విధంగా గోచరిస్తోంది. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళే విషయంగా గోచరిస్తోంది. నేనంటే నేను కాకుండా ఎక్కడొక్కడ తగ్గి ఉండాలి కాబట్టి భార్యాభర్తలంటేనే సామరస్యంగా ఉండాలి. ఎవరు చిన్న తప్పు చేసినా అది ఫ్యామిలీకి పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. సంతానం మన సంబంధం కుదురుతుంది, వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్నవారికి సొంతంగా ప్రారంభించుకుంటే మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి అంత పెద్దగా కలిసి రావు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. అటువంటి ఏ ఇన్వెస్ట్మెంట్స్కి చేయకుండా దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కోర్టు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తృతీయాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు కేతువుతో కలిసి. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు తృతీయంలో కుజుడితో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరికి చక్కగా రాణించగలుగుతారు. అయితే అమ్మడానికి మటుకి పెట్టకండి, అవి భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, ఫ్యాషన్ డిజైన్ రంగాల వారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం కొద్దిగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే పేరు ప్రఖ్యాతుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు పక్కనే ఉన్నారని గ్రహించండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్స్ విడుదలవుతుంది, దానికి అప్లై చేయండి. ఎప్పటి నుంచో మీ చిరకాల వాంఛ నెరవేర్చే అవకాశం మీకు వచ్చిందని భావించండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు కొంత ఆలస్యమైనా సరే అప్లికేషన్ విషయంలో ప్రారంభం చేయండి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తుంది కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఉద్యోగ పరంగా మటుకి స్థానచలనం కనిపిస్తోంది. ఉద్యోగం పోవడం కానీ లేదా తీసేయడం కానీ లేదా మీకు మీరుగానే రిజైన్ చేయడం కానీ జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ఉన్న ఉద్యోగంలో రిజైన్ చేయకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. ఎందుకంటే ఈ వారంలో కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే వచ్చిన అవకాశాలు బాగుందో లేదా ఆలోచించి వెళ్ళండి. కెరియర్ పరంగా చక్కగానే ఉంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పశుపత హోమం చేయించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించండి, ఎటువంటి నరదృష్టి లేకుండా ఉంటుంది. ఎందుకంటే మీ పైన ఈర్ష్యా ద్వేషాలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. మీరు బాగా బాగుపడిపోతున్నారని, మీరు ఎక్కువగా సంపాదిస్తున్నారని, ఎంత సంపాదిస్తున్నారో ఎంత ఉందో మీకు తెలుసు, కానీ పక్క వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వీరికి ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఒక కొలిక్కి వస్తుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది, మెంటల్ స్టెబిలిటీ అనేది ఎక్కువగా పెంచుకోగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నం చక్కగా ప్రారంభించండి. ఒక ఉద్యోగం వచ్చింది పోయింది అన్న బాధ లేకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి. కష్టఫెలియంట్గా ప్రయత్నిస్తే ఫలితం అనేది కంపల్సరీ దక్కుతుంది. కాబట్టి ఉద్యోగం వచ్చే అవకాశాలు చక్కగానే గోచరిస్తుంది, ముందుకు వెళ్ళండి. అష్టమాధిపతి తృతీయాధిపతి కుజుడు ద్వితీయంలో, రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో. వివాహాది శుభకార్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన సంబంధాలు మంచిదా కాదా చూడడం. వీరికి
దగ్గర సంబంధం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. బంధువులో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, దాంట్లోనే మంచి సంబంధం కుదురుతుంది వీరికి. సంబంధం ఎక్కడో దూరం నుంచి వచ్చింది, అది వెళ్ళిపోయింది అని బాధపడకుండా చుట్టుపక్కల ఉన్న సంబంధాలు చూడండి, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కాకపోతే 24/7 అన్నట్టుగా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది వీరికి. స్ట్రెస్ అధికంగానే ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. కొన్ని నిర్ణయాలు కూడా మీరు ఎవరిని అడగకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కంటే నేను ఎవరికి తక్కువ కాదు, నా వరకు నేను నిర్ణయాలు తీసుకోవచ్చు అనే భావన ఎక్కువగా ఉంటుంది. మీ సొంత నిర్ణయాలు లాభిస్తాయి. అయినా సరే కీడించి మేలు అన్నట్టుగా సలహాలని పెద్దవాళ్ళని అడిగి తీసుకుని కంపేర్ చేసుకుని ఏది బాగుంటుందో వెళ్ళడం అనేది చెప్పదగినది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన నిర్ణయాలు మనం తప్పు అవ్వచ్చు. మీ నిర్ణయాలు రైటే ఉంటుంది, కానీ సలహాలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కెరీర్ పరంగా చక్కగా ఉంది. కెరియర్ ఉచ్చస్థానానికి వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారం కావచ్చు, ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా స్త్రీ వ్యాపార రంగంలో ఉన్నవారికి వారు చక్కగా ఉందని చెప్పచ్చు. పురుషుల కంటే వాళ్ళ తెలివితేటల్ని 10 మందికి ఉపయోగపడాలి, కరాఖండిగా ఉండాలి అనే భావన ఉంటుంది. ఏదైనా సరే వ్యాపారాన్ని విస్తరింపచేయాలి అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీకి ఎక్కువగా ఉంటుంది ఈ వారం. ఇది కొంతమందికి అండి, అందరికీ కాదు. అదేవిధంగా పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది కాదు, వారు దూరంగా ఉండాలి. ఒక ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. హౌసింగ్ లోన్ పెట్టుకోండి. ఎందుకంటే పర్సనల్ లోన్ అంటే తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. హౌసింగ్ లోన్ మీకు ఎలాగో మంజూరు అవుతుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ముందుకు వెళ్ళండి. ఒక్కొక్కసారి ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభిద్దామా, మన కాళ్ళ మీద మనం నిలబడదాం అనే ఆలోచన కూడా వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు మీరు కలిసి వస్తాయి. ఏదైనా ప్రారంభించదలుచుకుంటే భాగస్వాములు ప్రారంభించండి, మంచి అవకాశాలు కలిసి ఉంటుంది కూడా. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన సబ్జెక్టులు ప్రావీణ్యత సంపాదించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వైద్యుత్తులకు సంబంధించిన వ్యవహారాలు మీరు వెళ్ళదలుచుకుంటే ప్రయత్నాలు పనిచే ప్రారంభించండి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు లేకపోలేదు. ఇక్కడ కంటే అక్కడ మీకు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. పై చదువులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు, పై చదువులు చదివేవారు కూడా ప్రయత్నాలు ప్రారంభించండి. భవిష్యత్తు చక్కగా ఉంది వీరికి. ప్రస్తుతం నడుస్తున్న దశలు కూడా చక్కగానే ఉన్నాయి. చిన్న చిన్న మెంటల్లీ డిస్టర్బెన్స్ ఉంటుంది, అవి పక్కన పెట్టేసేయండి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది. ఎవరైతే మీ మీద దుష్ప్రచారం చేద్దాం అనుకున్నారో వారిని పక్క తప్పుకుంటారు. ప్రమోషన్ లభిస్తుంది. ఆత్మవిశ్వాసం మీకు అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎంత ఆత్మవిశ్వాసం ఉందో బయట కూడా అంతే ఉండాలి అని ఖచ్చితమైన నిర్ణయాలతో ముందుకు వస్తారు. ఆరోగ్య రీత్యా కూడా ఎటువంటి ఇబ్బంది లేవు. చక్కగా గోచారం బాగుంది. చిన్న చిన్న ఇమ్యూనిటీ ఫుడ్ పరంగా డిస్టర్బెన్స్ ఉంటుందేమో కానీ ఇతరత విషయాలు ఎటువంటి ఇబ్బంది లేదు. జంక్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉండండి. సమయానికి భోజనం చేయడం, నిద్ర, ఆహారాలు అనేది వీళ్ళకి చాలా ముఖ్యం. అది ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే వీళ్ళకి అదృష్టం చక్కగా పడుకోగలుగుతారు. రేపు పొద్దున రేపు చూద్దాం, ఇవాటిది ఇవాళే ఉంటుంది, ఏ కార్యక్రమం రేపు చూసుకుందాం అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ప్రశాంతంగా పడుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. ప్రేమ వివాహాలకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం చెప్పదగినది. ఒక మంగళవారం కానీ 8 మంగళవారాలు కానీ లేదా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు పీచ్ కలర్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. రాబడి బాగుంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపారపరంగా కాస్త అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మంచి అభివృద్ధిలోకి నడిపిస్తారు. సాయశక్తుల కష్టపడి ఒక స్థాయిని తీసుకురాగలుగుతారు. అందుకు తగినట్టుగానే మిత్రుల సహాయ సహకారాలు, బంధువుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి. మంచి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.
రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో బలంగానే ఉన్నారు. భాగ్యస్థానాధిపతి గురువు, తృతీయ షష్ఠమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. కెరియర్ పరంగా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగరీత్యా స్థానచలనం ఏర్పడుతుంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా వీరికి గోచరిస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి, గ్రాఫిక్ డిజైనింగ్ వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, డెంటిస్టులకి, స్కిన్ డాక్టర్స్కి వీరికి అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. మంచి లాభాల వాటిలో ముందుకు సాగుతారు. కష్టే ఫలినట్టుగా మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. కుటుంబ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వివాహాలు శుభకార్యాలు ఘనంగా నిర్వర్తించాలని ప్రయత్నాలు చేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. వారు మంచి స్థానంలోకి ఎదగడం కూడా ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. అదేవిధంగా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కాస్త చికాకు పెడతాయి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. అయినా సరే మీరే విజయం సాధిస్తారు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన ల్యాండ్ కానివ్వండి, ఏదైనా సరే మీకు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి ధర విలువ పెరగడం మీ ఉన్నతికి ఒక మెట్టు అని చెప్పచ్చు. కాబట్టి గడిచిన కొన్ని వారాలు ఎంత డిస్టర్బెన్సీ ఉన్నా కూడా ప్రస్తుతం నడుస్తున్న వారం చాలా అనుకూలంగానే ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు. ఆరోగ్యరీత్యా కూడా చక్కగానే ఉంటుంది. అన్ని సహకరిస్తాయి కూడా. స్నేహితుల సహాయ సహకారాలు మీకు చక్కగా లభించడం, వ్యాపార అభివృద్ధి ముందుకు సాగడం కూడా మంచి భవిష్యత్తు అని చెప్పచ్చు. ఇన్ని బాగున్నా లోన్ తీసుకుని అప్పులు తీర్చేయాలని ఆలోచన చేస్తారు. వాటిని పక్కన పెట్టండి. ఎందుకంటే లాభాలు బాగుంటాయి, అప్పు తీర్చగలుగుతారు. కాబట్టి లోన్ల విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సకాలంలో పరీక్షలు పూర్తి చేయడం, విద్య మీద ధ్యాస పెట్టడం అనేది చెప్పదగినది. స్నేహితులకు దూరంగా ఉండాలి. ఎవరు మనవారో ఎవరు పరావారో తెలుసుకోవాలి. అందరూ మనవారే కదా అని చెప్పి సహాయ సహకారాలు అందిస్తే మీకు వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్స్ అవుతారు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగం పోయిందనుకున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అక్కడ స్థిర నివాసం కోసం ఒక ఇల్లుని కొనుగోలు చేస్తారు. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. కెరియర్ పరంగా, వృత్తిపరంగా ఈ వారం అంత అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు బాగా యోగిస్తాయి. పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తారు. ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే అవి ఈ వారం సమస్యపోయే విధంగా గోచరిస్తుంది. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం కలిగే విధంగా శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా చక్కగా వివాహ ప్రయత్నాలు చూసుకోవచ్చు. అయితే ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో బుధుడితో కలుస్తున్నారు. ప్రేమ సంబంధించిన వ్యవహారాలు ఆచితూచి అడుగులు వేయాలి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా ప్రేమ వ్యవహారాలు ఉంటే పెద్దవాళ్ళతో మాట్లాడి ఒక కొలిక్కి రావాలి. సొంత నిర్ణయాలు వీరికి పనికిరాదు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే ఈ ప్రేమ వివాహాల విషయాలలో. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, కరంగులి మాల మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. సినీ కళా రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ఏకాదశిలో ఉన్నారు. మంచి కాలం నడుస్తోంది. కష్టపడండి, మంచి ఫలితాలు ఉంటాయి వీరికి. అదేవిధంగా రాజకీయ నాయకులకి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అవి ఫలించే విధంగా గోచరిస్తోంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వీరికి. కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు అనేవి ఏర్పడతాయి. ఆ చిక్కుని ఎలా తీయాలి, ఎలా బయటపడాలి అన్న ఆలోచనతో ఎక్కువగా సతమతం అవుతారు. వాటి వలన కూడా ఆరోగ్యరీత్యా వీరికి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఏదైనా సరే మనసుకు తీసుకోకుండా ప్రతి ఒక్క వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరి సలహాలు మీకు తీసుకోరు.
ఏదైనా నాకు నేనుగానే వెళ్ళాలి, నాకు నేనుగానే పరిష్కరించుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి మంచిది కాదు. సలహాలు సూచనలు తీసుకోండి, ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప అన్నీ మనమే తీసుకుందాం, మనకి చక్కగా ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఎవరు ఏమి చెయ్యర్లే అనే భావన, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అన్ని విధాలుగా బాగుండడానికి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. కుటుంబపరంగా కొన్ని చికాకులు అనేవి ఏర్పడతాయి. సంతాన అభివృద్ధి మటుకు బాగుంటుంది. సంతానం కోసం సంబంధం చూడడం అటువంటివన్నీ బాగున్నాయి. సంతానానికి మంచి ఉద్యోగం రావడం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కొంతమందికి ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ కోసం, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి, చిరుధాన్య వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు కేతువుతో కలిసి. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మరిన్ని అవకాశాలు మీరు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేయగలుగుతారు. ఎప్పుడో ఓ మొక్కు చెల్లించవలసి ఉంది, మర్చిపోయి ఉన్న భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేర్చే విధంగా గోచరిస్తుంది. దానివల్లనే పిల్లలకి వివాహం కావట్లేదేమన్న భావన కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఖర్చులు అధికంగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్య విషయంలో థైరాయిడ్ సంబంధించి, స్కిన్ డిసీజ్ సంబంధించి, ఇండైజెషన్, అసిడిటీ వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుగుణంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. చతుర్థంలో రాహు ఉన్నారు. విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి సద్వినియోగపరచుకోవాలి. తర్వాత చూసుకుందాం, మనకేంటి రేపొద్దున ఉద్యోగం మళ్ళీ వస్తుంది అనే భావన ఏర్పడకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. కుటుంబ పరంగా కూడా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాట పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారరీత్యా అంతంత మాత్రంగా ఉంటుంది. ఎందుకు ఈ వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం మనకు అవసరమా, ఇది మానేసి ఉద్యోగం చేసుకుంటే బెటర్ కదా అనే భావన కూడా ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వ్యాపారంలో లాభాలు చూస్తారు, నష్టాలు చూస్తారు. ఒక్కోసారి నష్టం వచ్చినప్పుడు బాధపడడం సహజమే, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీకున్న ధైర్యాన్ని బట్టి, ధైర్య సాహసాలు బట్టి కొద్దిగా ఓర్పు వహించడం అనేది చెప్పదగినది. ఒక్కొక్కసారి సహనం కోల్పోయి మాట తోలడం, అది కుటుంబంలోనూ, బంధుత్వంలోనూ, సోదరు మధ్య లేదా స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాట తీరు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటి వల్ల ఇబ్బందులు వచ్చే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాట తీరుని మార్చుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రతి పని నిదానంగా సాగుతుంది. వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటాయి. ఇవాళ అవుతుంది అనుకున్న పని ఒక 10 రోజుల తర్వాత అవడం, వ్యాపారాన్ని ముందుకు తీసుకురావాలనుకుంటాం, అది మధ్యలోనే ఆగిపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. వీరికి అర్ధాష్టంశ నడుస్తోంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, కేంద్రంలో. ఏదైనా సరే భగవత్ సంకల్పం ఉండాలి. ఒకరి మీద మీరు ఏది ఆధారపడరు, ఎవరి మీద ఆధారపడరు. కావాలంటే 10 మందికి మీరు సహాయం చేస్తారు. ఆ సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎవరు ఎన్ని అన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మీ ధైర్యంతో ముందడుగు వేస్తారు. అలాగే వెయ్యండి. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త చికాకు ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బిజినెస్ అనలిస్టులకి, అదేవిధంగా సినీ కళా రంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రతి పని నిదానంగానే ఉంటుంది. కానీ భవిష్యత్తు బాగుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న దశ అంత బాగలేదు కాబట్టి
దైవ దర్శనాలు ఎక్కువ చేసుకోవడం, శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అయితే సంతానాభివృద్ధి చక్కగా ఉంది వీరికి. వారికి మంచి ఉద్యోగం రావడం, ఎడ్యుకేషన్లో మంచి టాపర్గా నిలవడం ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు కాలం కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఏదో చేయాలన్న తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి పెంచారు మనల్ని, మనం ఎటువంటి వాటికి డీవియేట్ కాకుండా ముందుకు వెళ్ళాలన్న ఒక భావన ఉంటుంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు కుజుడితో కలిసి. ప్రేమకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఆచితూచి అడుగు వేయాలి. ప్రేమ వివాహాలు ఏమైనా చేసుకోదలుచుకుంటే పెద్దల్ని సంప్రదించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు పనికిరావు. ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు ముందుకు వెళ్దామనుకుంటారు, అక్కడ భంగపడడం జరుగుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అందుకే ఇటువంటి విషయాల్లో పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తోంది. ఉన్న ఉద్యోగంలో కాకుండా వేరే ఉద్యోగం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో రిజైన్ ఇవ్వడం కానీ టర్మినేషన్ కానీ ఉండే అవకాశాలు లేకపోలేదు. స్థానచలనం సూచిస్తోంది. కాబట్టి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న ఇండైజెషన్, అసిడిటీ ప్రాబ్లమ్స్ తప్ప అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఆహార విషయంలో జంక్ ఫుడ్ దూరంగా ఉండడం చెప్పదగినది. కూరగాయల వ్యాపారస్తులకి, చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, అదేవిధంగా సినిమా కళారంగాల వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. కష్టఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభించే దిశగా నడుస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఎందుకంటే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. మీ ఏదైతే కోరిక ఉందో బలంగా అది స్వామివారిని తలుచుకుని ప్రతిరోజు 11 సార్లు, 21, 108 సాధ్యమైతే ఒక 108 సార్లు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, లేదా దక్షిణామూర్తి మంత్రాన్ని జపించండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారాన్ని కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి అయిన చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం ఉంటుంది. ఈ వారం కుటుంబ పరంగా, స్థిర చరాస్తుల పరంగా, భూముల పరంగా వీరికి బాగుంటుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. లీజులు మంజూరు అవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభిస్తారు. ఉద్యోగంలో కూడా మంచి స్థిరత్వం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. రూపాయికి 10 రూపాయలు లాభం ఉన్నట్టుగా ఉంటుంది. వచ్చిన లాభాన్ని ఖర్చు పెట్టకుండా జాగ్రత్త వహించాలి. వ్యయాధిపతి అయిన గురువు షష్టంలో ఉన్నారు. ఖర్చులు ఎక్కువగా పెట్టించే విధంగా కూడా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా చేయకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళాలి. సంతాన సంబంధించిన వ్యవహారాలు, పురోగతి, అభివృద్ధి చక్కగా ఉంటుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా వీరు సానుకూలపడతాయి. సంబంధం కుదురుతుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది. ఎప్పటి నుంచో నలుగుతున్న కోర్టు వ్యవహారం పరిష్కార దిశగా ముందుకు సాగడం, అది మీకు అనుకూలంగా రావడం, తీర్పు ఒక ఆనందకరమైన వార్తని చెప్పవచ్చు. కోర్టు పరంగా ఎప్పటి నుంచి ఇబ్బందులు పడుతూ బయటికి రాలేమన్న వారికి కాస్త ఊరట కలుగుతుంది. కష్టానికి ప్రతిఫలం లభించేదన్న భావన ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. అయితే అపాత్ర దానం మంచిది కాదు. 10 మందికి సహాయం చేయబోయి మీరు చిక్కులో పడద్దు. మీ ఉద్యోగం, ఫ్యామిలీ, పిల్లలు ఇది చూసుకోవడం చెప్పదగింది. అందరికీ మనం ఉద్ధరిద్దాం, మనం ఏదో చేద్దాం అనుకుంటే అందరూ మిమ్మల్ని వాడుకుని వదిలేసే రకంగా ఉంటుంది. పైకి మీరు మీ ముందు ఒక రకంగా మాట్లాడడం, వెళ్ళాక ఇంకొక రకంగా మాట్లాడడం ఉంటుంది. అది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇటువంటి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి, పై చదువుల కోసం చేసేవారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది.
ఉద్యోగరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, అందరికంటే మనం ఉండాలి, ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది వీరికి. సంతానం సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురుస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు అష్టంలో ఉన్నారు కేతువుతో కలిసి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గడిచిన వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏమీ ఉండవు. అయితే అన్నీ మనకే ఉన్నాయి, ఆరోగ్యరీత్యా నాకే ఇబ్బంది ఉందేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసేయండి. చక్కగా ఉద్యోగరీత్యా చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉందో ఉద్యోగం చేసుకోవడం, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే చేసుకోవడం, ఇటువంటివి చేయండి. అతిగా స్నేహితులను కలవడం కూడా మీకు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు గతంలో రావాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అయితే వ్యాపారం భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా చేసుకోవడం చెప్పదగినది. తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు చక్కగా సానుకూలపడతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఊరటించే విషయం అని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ బాగుంటుంది, వ్యాపార అభివృద్ధి చక్కగా ముందుకు వెళ్తారు. అయితే కొన్ని నిర్ణయాలు మటుకి ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా సమన్వయం పాటించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు పనికిరావు, అన్నీ మనకే తెలుసు, మనకు ఒక చెప్పాల్సిన అవసరం లేదు అనే భావన ఉంటుంది. కోపానికి దూరంగా ఉండాలి. బయట వాళ్ళకి మీరు 10 మందికి సలహాలు ఇస్తారు, ఇంట్లో వచ్చేసరికి నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది. బయట వాళ్ళకో న్యాయం, ఇంటి వాళ్ళకో న్యాయం అన్నట్టుగా ఉంటుంది. దానివల్ల నలుగురిలోనూ చులకన భావం ఉంటుంది. బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు, లేదా సంతానం వల్ల కావచ్చు, సంతానంలో కావచ్చు. వీటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశాలు అనుకునే వారికి చేద్దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటాయి. వైద్యంతో ఉన్న వారికి మటుకి అనుకూలంగా ఉంటుంది. పిహెచ్డీ చేద్దాం అనుకున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి, పిహెచ్డీ చేయొచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, చిరు వ్యాపారస్తులకు, ధాన్య వ్యాపారస్తులకు, ఫుడ్ ఇండస్ట్రీ వారికి కాలం అనుకూలంగానే ఉంది. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా సరే లాభాలు పెద్దగా రాకపోయినా ఒక మాదిరిగానే జీవనం సాగిపోతుంది. ఎంత వచ్చిందో అంతే తృప్తిపడి ముందుకు వెళ్దామన్న భావన ఉంటుంది. ఎందుకంటే కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకే ఉంటుంది, కొద్దిగానే వస్తుంది. కానీ భవిష్యత్తు బాగుంటుంది. వీరికి ఏలినాడు శని నడుస్తోంది. ద్వితీయంలో శని వీరికి బలంగానే ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తప్ప మరే ఇతరతర విషయాల్లో ఇబ్బంది లేని వాతావరణం ఉంది. వాటి విషయంలో ఎటువంటి భయాందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా పఠించినట్లయితే ఆరోగ్యరీత్యా, వ్యాపారరీత్యా, వృత్తిపరంగా మంచి అనుకూలమైన స్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, వైద్యులు ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. హార్ట్కి సంబంధించి, లివర్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సరైన సమయంలో డాక్టర్ సలహాలు, సూచనలు పాటించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహం కాని వివాహ ప్రయత్నాలు కొంతవరకు సానుకూలపడతాయి. అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని 10 మందికి చెప్పకుండా జాతికి పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. సంబంధం చేదాకా వచ్చి చేజారిపోవడం, అది ఎందుకు ఎలా జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి, అయోమయం ఏర్పడుతుంది. నరదృష్టి అధికంగా ఉంటుంది మీ మీద. బాగా ఎదుగుతున్నారని, బాగా సంపాదిస్తున్నారని, బాగా సెటిల్ అయ్యారని ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి మీ మీద. ప్రతిరోజు ప్రతినిత్యం
శని స్తోత్రం కానీ హనుమాన్ చాలీస కానీ పఠించండి లేదా వినండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. అదేవిధంగా షర్ట్స్ కలర్స్ కావచ్చు, చెక్స్ కాకుండా ప్లెయిన్ కలర్ వాడడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా వ్యాపారంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఉద్యోగంలో మారాలనుకునే వారికి ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఏదో విధంగా ఆటంకం కలగడం జరుగుతూ ఉంటుంది. వ్యయంలో రాహు ఉన్నారు. ఓ పని అనుకుంటారు, అది వెనక్కి వెళ్ళడం, ఖర్చులు కూడా అనుకోని విధంగా ఖర్చులు జరగడం. రూపాయి అనుకుంటే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ ప్రమేయం లేకుండానే ఖర్చు జరుగుతుంది. అది మంచి ఖర్చు అనుకోండి, ₹1 మీరు ఖర్చు పెట్టుకోరు మీ వరకు, కానీ ఖర్చు అయిపోతుంది. నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదించేస్తున్నారు, బాగా ఎదుగుతున్నారు, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగంలోనూ అందరి ముందు మీకు పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ఇటువంటి ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు శనికి తైలాభిషేకాలు చేయడం, ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది. జన్మరాశిలో శని గడిచిన 2-3 వారాల కంటే ఈ వారం శని కొంతవరకు బలంగానే ఉన్నారు, స్థిరత్వాన్ని ఇస్తారు. అయితే మనసు మటుకి అలా ఉండదు. పరి విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అనే భావన ఉంటుంది. కానీ ఆలోచన విధానం అనేది డెసిషన్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. వచ్చిన ఉద్యోగం వెళ్ళాలా వద్దా, ఉన్న ఉద్యోగం రిజైన్ చేయాలా వద్దా, ఇటువంటి ఆలోచనలు సతమతమవుతుంటారు. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన చంద్రుడు కుంభం, మీనం, మేషంలో సంచారంలో ఉన్నారు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మీకు కుటుంబపరంగా, సంతానపరంగా, ఆర్థికంగా మేలు చేకూర్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నత్తనగ్గా సాగుతుంది. అయితే వ్యాపారం మానేసి ఉద్యోగం చేద్దామా అన్న భావన కూడా వీరికి వస్తుంది. ఎంత కష్టపడుతున్నా ఫలితాలు దక్కడం లేదే, వ్యాపారం కంటే ఉద్యోగం బెటర్ ఏమో అనుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం అనుకుంటారు. ఇటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే ఎన్ని కన్ఫ్యూజన్ ఉన్నా సరే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు మేలు చేస్తుంది. 10 మంది సలహాలు ఎవరు తీసుకోకండి. 10 మంది సలహాలు తీసుకోవద్దు. తీసుకోండి, తప్పులేదు. కానీ అంతిమంగా మీరు తీసుకున్న నిర్ణయమే మీకు మేలు చేస్తుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏమైనా సమస్య పోతాయి. నలుగురిలోనూ మనకెందుకులే, మన పని మనం చేసుకుపోదాం, ఏలినాటి శని నడుస్తోంది, ఎవరితో మనకు విరోధాలు ఎందుకు, మన పని మనం చేసుకుపోదాం అనే భావన కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బంధుత్వాలు కూడా వద్దనుకుంటారు. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఎంత చక్కగా ముందుకి కలుద్దాం అనుకున్నా సరే ఎవరు కలవడం లేదు, దూరంగా పెడుతున్నారు అన్న భావన కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కెరియర్లో చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఎందుకంటే చాలామంది ఒక ట్రాన్స్లో ఉంటారు. ఏమని ఏలినాటి శని నడుస్తుంది, అందరికీ దిగజారిపోతారు, నష్టపోతారు, మీన రాశి వారికి ఇంకా ఏమీ బాగోదు అనే భావనలో ఉంటున్నారు. అది తప్పు అండి. అది ఎందుకంటే శని స్థిరత్వాన్ని ఇస్తాడు. అన్ని దశల కంటే కూడా ఏలినాటి శని చాలా మంచిది కూడా. మనిషి వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది, కష్టాన్ని ఇస్తుంది. కానీ కష్టం తర్వాత సుఖం ఉంటుంది, అది గ్రహించాలి మనం. అది ఏలినాటి శనిలో అద్భుతాలు ఏమి జరగవు, కానీ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. కొంతమందికి రాజయోగం ఉంటుంది, కొంతమందికి ఏమీ బాగోదు. అదే మాకు ఏలినాటి శని నడుస్తుంది, అందుకే మాకు ఏది బాగలేదేమో, మా జాతకం ఇంతేనేమో అనే భావన ఎక్కువగా ఉంటుంది. అది తప్పు. అది జాతక పరిశీలన అనేది ముఖ్యం. వాళ్ళ దశలు అంతర్దశలు జాతక విశ్లేషించడం అది ముఖ్యం. దాన్ని బట్టి వాళ్ళ జాతకంలో ఎదగలరా లేదా అనే భావన ఉంటుంది తప్పితే. కానీ ఏలినాటి శని అందరికీ ఒకే రకంగా ఉంటుంది, ఇంకా వాళ్ళకి నష్టం జరిగిపోతుంది, వాళ్ళు నష్టజాతకులు. ఏలినాటి శని ఈ రాశి సంవత్సరం మొత్తం ఇంకా ఇబ్బంది పడిపోతారు, ఇంకా ఏమీ లేదు అనే భావన కొంతమంది చెప్తూ ఉంటారు. మీరు అటువంటి వాటికి ఏది పట్టించుకోవద్దు. కర్మానుసారేణ మన కర్మకి మనమే బాధ్యులం. కష్టపడితే ఫలితాలు అవే ఉంటాయి.
నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఏళ్ళు నడిసే నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఒకసారి ధైర్యం కోల్పోతుంటాం, మన జాతకం బాగలేదేమో అని. జాతకం కాదండి, మన మీద మన నమ్మకం కోల్పోతున్నాం, కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాం. ఇటు విద్యలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మన కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నాం. కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు. ఎవరు ఎంతమంది దూరం ఉన్నా, ఎటు ఉన్నా, ఏదైనా సరే మన స్థిరంగా నిలబడిన రోజున 10 మంది మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా చక్కగా విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వృత్తిపరంగా, వ్యాపారంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు ఉంటాయి. కోపతాపాలకు దూరంగా ఉండడం, మన కోపమే మన శత్రువు. అహంభావంతో నేను అన్నీ చేయగలను అనే భావన పక్కన పెట్టి మనం ఏమి చేయగలమో అదే వెళ్ళాలి. అదేవిధంగా వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడే దశగా నడిపించుకోవాలి. మనకి మనమే ముందుకు వెళ్ళాలి. ఎవరు సహాయ సహకారాలు అందించరు. మీరు బాగా మేధావి, గొప్పవారు అని పొగిడే వాళ్ళు బోలు మంది ఉంటారు. పొగడ్తలకి పడిపోకుండా వాస్తవాలు గ్రహించి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప ఊహాలోకంలో, ఊహాజనకంలో ఉండకుండా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.